నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాసం మారింది అంటే మనందరం ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి. మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది జూలై మాసానికి సంబంధించి అని తెలుసుకుంటూ పరిహారాలు కూడా చెప్తారు. మీకు కలర్స్ చెప్తారు. ఏ ఏ కలర్స్ ఎవరెవరికి కలిసి వస్తుంది, ఈ మాసంలో మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి, దైవారాధన ఏం చేయాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. మనందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు. శివప్రసాద్ గురువు గారు స్టూడియోలో ఉన్నారు. గురువుగారిని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వాస్తుకు సంబంధించి మీరు ఏవైనా మార్పులు చేసుకోవాలి అనుకున్నా చక్కగా సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? అమ్మ, వృషభ రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్తాను. శుక్రుడు 2వ తారీఖు స్వక్షేత్రంలో ఉండబోతున్నాడు. ఎప్పుడైతే శుక్రుడు రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటే వృషభ రాశిలో వీళ్ళు ఒక వెలగటానికి అవకాశం ఏర్పడుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా జరిగి ఆ పనులలో మంచి ఖ్యాతి గడించటం అనేటువంటిది ఉంటుంది. చేసినటువంటి పనికి సత్ఫలితమే కదా కోరుతారు ఎవరైనా. ఆ ఫలితము వీళ్లకు రాబోతుంది. అంతేకాకుండా భూముల వలన కానీ స్త్రీల వలన కానీ మేలు జరుగుతుంది. ఆకస్మికముగా ధనలాభం ఉన్నట్టుండి ఏ రూపకముగా అంటే ఎవరెవరికి వాళ్లకు వచ్చినంత దానికి ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. ఆకస్మికంగా ధనము రావటం అనేది కూడా ఉంటుంది కాక వీళ్లకు. అంతేకాకుండా వీళ్లకు చెప్పిన మాటకు విలువ పెరగటము. ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు గతములో కంటే కూడా ఈ నెల ఖచ్చితముగా ఆ పనులు పూర్తి చేసుకోవటం లాంటి దిశగా అడుగులు వేయటము. ఇవే కాకుండా ఇంకా కొత్త పనులు పూర్తి మొదలుపెట్టి ఇంకొక చోట కూడా మనకు దీనికి సంబంధించింది చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఏదైనా ఒక షాప్ పెట్టారనుకోండి, ఇంకో షాప్ ఇంకో చోట పెడుతున్నాము పార్ట్నర్షిప్లో, లేదు వీళ్ళే సొంతంగా ఇంకో చోట పెడుతున్నాము అనేటువంటి దృక్పథానికి రావటం అంటే ఆ విధముగా కలిసి వచ్చేటువంటి అంశం. చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా అనుకూలవంతముగానే యథావిధిగా డబ్బులు రావటం చేయటం అనేటువంటిది ఉన్నది. అంతేకాకుండా ఈ బంగారు షాపులు, వస్త్ర దుకాణాల వాళ్లకు వీళ్ళందరికీ కూడా చాలా యోగవంతమైనటువంటి లాభాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితులను బట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్లకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బు ఏదైతే కాస్త రాలేదు అని బాధపడుతూ ఉన్నారో వాళ్లకు కొంత ధనం అనేటువంటిది రావటం జరుగుతుంది. కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఎవరికైనా ఉంటే వీళ్లకు కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది గాక. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనుకోకుండా అదేదో నక్కం దొక్కినాము అన్నట్టుగా ఒక లక్ ఏదో రాబోతుంది అనేది చెప్పవచ్చును శుక్రుడి యొక్క గ్రహం వలన. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా అవార్డు లాంటిది ప్రకటించటము, ఏదైనా ఒక ఇది రావటము అలాంటివి ఏమైనా ఉండవచ్చు. ఇంకా ఏమిటి అంటే కళలు అని ఉంటాయి చూడండి, ఈ హస్త కళలు అని మామూలుగా చేతి వృత్తుల వాళ్లకు మంచి యోగము అనేటువంటిది ఉండబోతూ ఉన్నది ఈ మాసంలో. ఇది తల్లి. రైట్. ఈ మాసం అంతా కూడా చాలా బాగుందన్నట్టుగా చెప్తున్నారు. ఇక వాళ్ళ అనుకున్నది అనుకున్నట్టుగా కాస్త త్వరితగతిని కంప్లీట్ కావాలి అంటే దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి గురువుగారు. వీళ్లకు ఈ రాశి వాళ్లకు, వృషభ రాశి వాళ్లకు ఏ దిక్కులు పనిచేస్తాయి అన్నప్పుడు ఉత్తరము మినహా 3 దిక్కులు వీళ్లకు యోగవంతముగా ఉంటుంది. ఇక ఎటువంటి దుస్తులు ధరిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది అంటే ఎక్కువ శాతము తెలుపు
దుస్తులు ధరిస్తే వీళ్ళకు చాలా యోగవంతముగా ఉంటుంది. ఎవరిని ఆరాధిస్తే, ఏ దైవాన్ని ఆరాధిస్తే మాకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి అని అనుకున్నప్పుడు అమ్మవారిని, ఏ అమ్మవారైనా పర్వాలేదు, అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ మాసములో. వీళ్ళు ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద, చాలా ఇంపార్టెంట్ పని, ఈ పని నాకు ఎలాగైనా సరే కావాలి అని అనుకుని వెళ్ళేటువంటి వాళ్ళు ఈ అరచేతిలో ఒక రూపాయంత మందము అష్టగంధము పెట్టుకొని వెళితే వీళ్ళకు తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అనేటువంటిది తెలియజేస్తుంది. ఓకే, చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు. మాసం అంతా కూడా చాలా బాగుంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మీరు అనుకున్నట్టుగా త్వరితగతిన కంప్లీట్ కావాలంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, తెలుపు రంగు ఎక్కువగా ధరించడం, ఉత్తరం మినహా మిగిలిన దిక్కుల వైపు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏదేమైనా జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.